దేవునికి స్తోత్రం. ప్రైజ్లాడు హల్లెలూయా చెప్పాలి, సంతోషంగా చెప్తాం. ప్రైజ్లాడు హల్లెలూయా. ఇప్పుడు ఏమని పాడాం? ఏమి లేకపోయినా పాడారు కదమ్మా, మర్చిపోయారా? ఇంత షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అయితే చాలా కష్టం అబ్బా. అంజూరపు చెట్లు పోయకపోయినా, శాలులు పశువు లేకపోయినా, నీ సన్నిధి మనశ్శాంతి నొసిగేదనేది కదా మనం పాడాము. అలాంటి దేవుడి సన్నిధిలోకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నన్ను ఒక సహోదరి కాదులే పెద్దామె అయ్యా, ప్రతి సంవత్సరం సంఘమును గూర్చిన వాగ్దానం గురించి మీరు చెప్తారు కదా. పోయిన సంవత్సరం నా దూత మీకు ముందుగా వెళ్ళును అనే మాట ఏ విధంగా మా జీవితాల్లో నెరవేర్చుకోవాలో, ఎలా చేస్తే దేవుని యొక్క దూత మాకు తోడుగా ఉంటుంది చెప్పారు కదా. ఈ సంవత్సరం రాబోవు కాలములందు నేను మీకు మేలు చేస్తేనే మాట సంఘానికి ఇచ్చావు. ఆ మేలేంటి, ఎలా మేలు పొందుకుంటాం అనే విషయాన్ని ఇంకా చెప్పలేదు ఏంటి అని నేను అన్నాను. దానికి కాస్త సమయం ఉంది. సంఘమును గూర్చిన భారం పెద్దది, దేవుని చిత్తం వేరు. ఆ మేలు విషయమై సంఘానికి ఆ రోజు స్థీలోహు యొక్క సంఘానికి ఏం జరిగిందో అది జరుగుతుందేమో భయం నాలో ఉంది. కాబట్టి ప్రార్థన చేస్తున్నాను, ఆ వాక్యం మీద పొదుగుతున్నాను. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ సమయంలో చెప్పాలి అనే ఆలోచన ఉంది అని చెప్పినప్పుడు సరే దేవుని చిత్తం అన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఒక సేవకునికి ఆవేదన ఏంటి అనే మాటను, ఆ భారాన్ని మీరు పంచుకునే విధంగా ఒక విషయాన్ని తెలియచేయాలని. సేవకుని యొక్క భారం పంచుకోగలిగిన స్థితి ఏంటి? అయితే రాత్రి ఎందుకో, అరే బాబు నువ్వు భారం పంచుకునే వారి కోసం చెప్పాలనుకో, అసలు ఆ భారం అంటే వాళ్ళకి తెలియాలి కదా. అర్థమవుతుందా? సంఘ భారం, ఆత్మల భారం. ఆత్మల భారం గురించి రాత్రి చెప్పాను కదా, చెప్పానా లేదా? విశ్వాసము ద్వారా సంపాదించుకోవాల్సింది ఏంటి? ఆత్మలనే. వాక్యం చాలా డైరెక్ట్ గా ఉంది. ఈ విశ్వాసం ద్వారా ఒక ఆత్మను సంపాదించుకోకపోతే ఆ విశ్వాసము వ్యర్థము. కాబట్టి దానికి ఒక కార్యాచరణ, ఏం చేయాలి, ఎలా సంపాదించుకోవాలి, ఎలా కట్టుకోవాలి, ఎన్ని రోజుల్లో కట్టుకోవాలి అనే దాని గురించి రాత్రి విజ్ఞాపన కూడికైనా సరే ఒక భారాన్ని సంఘ ప్రజల మీద మోపాలి అనే ఉద్దేశంతో ఒక దేవుడిచ్చిన ఒక శ్రేష్టమైన తలంపును మీతో పంచుకోవడం జరిగింది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ భారాన్ని బట్టే ఒక సాక్ష్యం. అందుకే విశ్వాసాన్ని బట్టి సాక్ష్యము. నేనంటాను, ఈ సంవత్సరం లీడర్షిప్ అనేది ఒక క్లాస్ చెప్పాను. దాంట్లో పర్సనాలిటీ అనే దాని గురించి ఒక డెఫినేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనేది ఒక రోజులోనో, ఒక గంటలోనో, ఒక నెలల్లోనో తెలిసేది కాదు. అది చాలా కాలం ఆ వ్యక్తి ఆ వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న దాన్ని బట్టి ఆ వ్యక్తి ఇలాంటి వాడు అని అనేకులు చెప్పుకుంటారు. అది మన భాషలో చెప్తున్నాను. ఆ డెఫినేషన్ వేరు. అది పైకి కనిపించేది కాదు, ఇంటర్నల్ గా హృదయంలో ఉండేటువంటి. అందుకని ఫీలింగ్స్, ఎమోషన్స్ బట్టి ఎక్స్టర్నల్ అంటే బాహ్య ప్రవర్తన ఉంటుంది. అదే వ్యక్తిత్వం. సో ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం మనం ఒక రోజు కన్నీరు కార్చగానే ఇలాంటిదని చెప్పడానికి లేదు. ఒక నెల రెగ్యులర్ గా మందిరానికి రాగానే చెప్పడానికి లేదు. ఏ బాధ ఉందో, ఏది పోగొట్టుకోవడానికి వస్తున్నాడో మనకు తెలియదు. అనేక సంవత్సరాలు మనం గమనించినప్పుడు ఆ నీతిలో తేడా లేకుండా, ఆ యథార్థతలో తేడా లేకుండా, ఆ భక్తి జీవితంలో తేడా లేకుండా ఎవరైతే
శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, కన్నీరు వచ్చినా సరే, ఎలాంటి పరిస్థితులను సరే దేవుని వదిలిపెట్టకుండా వెంటబడుతూ తనకి సాక్ష్యాన్ని కాపాడుకోవడమే నిజమైన సాక్ష్యం. అర్థమవుతుంది నా మాటలు? అలానే ఇవన్నీ కార్యాలు దేవుడు నీ పట్ల దయ కలిగి నీ పట్ల చూపించే కృపా కార్యాలు, అంతే. అది నువ్వు చెప్పే సాక్ష్యంగా. నీ సాక్ష్యం అంటే నీ జీవితాంతం నువ్వు కాపాడుకున్నటువంటి నీ ప్రవర్తన. అందుకని నువ్వు వెళ్తున్నప్పుడు అన్నిలో దేవుని చూసి ఉండరు, యేసుక్రీస్తుని ఎరిగి ఉండరు. కానీ నీ ప్రవర్తన చూసినప్పుడు, నీ విధి విధానాలు చూసినప్పుడు, ఈవెన్ నీ డ్రెస్ అపీరెన్స్ చూసినప్పుడు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు చూసినప్పుడు, వీరు క్రీస్తును పోలి నడుచుకున్న వారు కాబట్టి ఎలా బ్రతుకుతున్నారని యేసుక్రీస్తును చూడకపోయినా నీలో క్రీస్తును చూడగలిగిన స్థితి నీ బ్రతుకులు ఉండడమే సాక్ష్యం. అందుకని రాత్రి తెగ సంతోషపడిపోకండి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద వర్షాన్ని కుమ్మరించేవాడు. అప్పటికైనా తెలుసుకుంటాడు. ఇది ఆయన కృప అని తెలుసుకుంటాడేమో ఉద్దేశం. ఆ సాక్ష్యం విశ్వాసముతో కూడినదైతే దేవునికి మెప్పు కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మన సాక్ష్యము మన విశ్వాసమే. ఇప్పుడు విశ్వాసం అనేది ఒక రోజు ఉండేదా, ఒక నెల ఉండేదా, ఒక సంవత్సరం ఉండేదా? కాదు కదా. మన బ్రతికినంత కాలం కాపాడుకోవాల్సింది ఆ విశ్వాసం. అలా కాపాడుకున్నటువంటి పెద్దలు, అక్కడ దీనిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి అనే మాట రాత్రి చదువు. అంటే ఆ విశ్వాసాన్ని బట్టి పెద్దలు ఎవరు అంటే దేవుని చిత్తాన్ని ఎరిగి, చిన్న పిల్లల మనస్తత్వం కాకుండా. అందుకనే చిన్న పిల్లల మనస్తత్వం గురించి కొరింథీలో రాసిన మొదటి పత్రికలు అని అంటాడు, మీరు అసూయ, ద్వేషం, మత్సరం అనే పిల్లల మనస్తత్వం వదిలిపెట్టి అంటాడు. అంటే మనం పెద్దవాళ్ళమైనా, వయసులో ఉన్న వారమైనా మన హృదయంలో ఇంకా అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం అనే బేసిక్స్ ఈ వదిలిపెట్టాలి. ఎప్పుడో నువ్వు బాప్తిసం తీసుకున్న రోజున వాటి సమాధి చేయాలి. ఇంకా పెంచుకున్నావంటే దేవుని దృష్టిలో అది పెద్దరికం, అది పెద్దలు కాదు. వాటిని వదిలిపెట్టి సహించి, మార్గాన్ని చూపించి, భరించి, నేను సహించాను కాబట్టి దేవుడు నా పట్ల ఇలా కార్యాన్ని చేశాడని చెప్పగలిగిన సాక్ష్యమే పెద్దరికం. ఆ సాక్ష్యాన్ని విశ్వాసం ద్వారా పొందుకొని ఎవరు ఏ విధంగా తమ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకున్నారో ఆ విశ్వాసం ద్వారా ఆ విషయం ఆ 11వ అధ్యాయంలో చాలా శ్రేష్టంగా స్పష్టంగా ఇవ్వబడింది. వాటిని బేస్ చేసుకొని రాబోయే రోజుల్లో విశ్వాసానికి ఫలం మనం సంపాదించుకోవడానికి ఏం చేయాలో మనం చేస్తాం. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, దేవుని ఎరిగినటువంటి వాడు, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నటువంటి వాడు, దేవుని దగ్గరకు చూసి ఆయన బాధను, వేదను, కన్నీటిని, దుఃఖాన్ని చూడగలిగినటువంటి వాడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటి అంటే, మనం చూస్తే ఒక వ్యక్తి గురించి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, ఇప్పుడు చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం. చాలు. నా సేవకుడైన కాలేబు ఏమంటున్నాడు? స్వయాన దేవుడే నా సేవకుడైన కాలేబు అంటున్నాడు. ఇప్పుడు సేవకుడు అనే మాటకు మీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే, సేవకుడు ఒక సంఘం కలిగి పరిచర్య చేసి ఆత్మలు రక్షించి వారిని కట్టుతున్న వాడే సేవకుడు అనే ఆలోచనలో ఉంటారు. అర్థమవుతుందా? మీకు క్లారిటీ ఇవ్వడానికి దేవుడు ఎవరిని సేవకులుగా పిలిచాడో, ఎవరిని నా సేవకుడు అన్నాడో అది మనం అర్థం చేసుకోగలిగితే ఒక ఆత్మ సంబంధం, ఆనందం మన బ్రతుకులో కలుగుతుంది. ఇప్పుడు కాలేబు నా సేవకుడు అన్నాడు. ఇప్పుడు ఆయన ఏం సేవ చేశాడు? మందిరాన్ని కట్టాడా?
ఆత్మలు రక్షించాడా? పోనీ ఇశ్రాయేలు సైన్యం అంటే ప్రజలు నడిపించే నాయకులు ఒకడా? లేదు. మరి ఎందుకని ఆయన నా సేవకుడు అన్నాడు? అంటే దేవుడు ఒక వ్యక్తిని సేవకులుగా, అంటే సేవకుడు అంటే ఆయన సేవించేవాడు, ఆయనకు లోబడి ఆయన అర్థం చేసుకొని ఆయన చిత్తాన్ని జరిగించేవాడు సేవకుడు. అందుకనే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన వ్యక్తి, అయ్యా నువ్వు ఒక మాట చెప్పు, నేను నా దగ్గర ఉన్న పని చేసేవాడికి ఒక మాట చెప్తే చేస్తాడు. అంటే సేవకుడు ఏంటి? చెప్పిన పని చేసేవాడు, తండ్రి యొక్క అంటే యజమానుని యొక్క మనసు అర్థం చేసుకొని చేసేవాడు సేవకుడు. మరి ఆ కోవలుగాను మనం చూస్తే బైబిల్లో దేవుడు దావీదును నా సేవకుడు అన్నాడు. అవునా? అనలేదా? లేదా అన్నాడు. తర్వాత యోబును నా సేవకుడైన యోబును అన్నాడు. మీరు గమనించండి, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. యోబు ఏ పరిచర్య చేశాడు? నా సేవకుడు అన్నాడు. దావీదు ఏం చేశాడంటే దేవునికి ఉద్దేశం ఏంటి సేవకుడు లేకుంటే మన పట్ల అంటే, మీరు కానీ యెషయా గ్రంథం ఆల్రెడీ నేను బైబిల్ స్టడీకి వచ్చిన వారు చాలా మంది వినింటారు, అఫ్ కోర్స్ మర్చిపోయింటారేమో. 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండు చేతులే చెప్తాం హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క సేవకులు ఎవరు అనే మాటను మనం అర్థం చేసుకోగలిగితే, ఇప్పుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో సంబోధన కలుపుతూ వారిని ఉద్దేశించు, మీరు కూడా నాకు సాక్షులే నా సేవకుడితో పాటు. కారణం ఏంటి? పై వచనాల్లో విని మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనను మీరు గ్రహించారు. ఎవరు ఆయన సేవను జరిగిస్తారు అంటే ఆయనే దేవుడు అని ఆలోచన కలిగిన వారి జీవితాల్లో దేవుని చిత్తాన్ని జరిగించేవాడు సేవకుడు. ఫర్ ఎగ్జాంపుల్ యోబు అన్న సేవకుడు అన్నాడు. ఎందుకు అంటే దినము ఏ విధంగా అయితే అప్పటికి మందిరం కట్టబడకపోయినా, అది మోషే కాలంలో జరిగిన నిత్యము ధూపం వేయినట్లుగా నేను ఒక మందిరం కట్టిస్తున్నాను అని సొలొమోను చెప్పిన మాట ఆయన అప్పుడే తన ఇంటిలో దినము తన ప్రజల విషయంలో తన యొక్క కుమార్తెల విషయంలో ఏం చేసేవాడు? నిత్యము దహన బలి దేవుడికి అర్పించి ప్రార్థనలు చేస్తున్నవాడు. కుటుంబం గురించి నిత్యము యాజకత్వం, ప్రతిరోజు ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క దహన బలి అర్పించి ప్రార్థన చేస్తున్నారు. అది సేవ. బిడ్డల గురించి కన్నీరు కార్చడము యుక్తమైన సేవ. భారం కలిగే, అయ్యా ఎక్కడ తప్పిపోతారో, దూరదేశంలో ఉండరు బిడ్డలు, తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఒక విధంగా ఉంటారు, తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ యొక్క విచ్చలవిడితనానికి అడ్డు లేదు. అందరూ ఏసేపులాగా భయభక్తులు కలిగి బ్రతకట్లేదు కదా, కాబట్టి నీ కాపుదల ఉండాలి, నువ్వే కంచి వేసి కాపాడాలి, పడకుండా జారి పడకుండా ఎత్తి పట్టుకోవాలి, కాపాడాలి, లాగాలి. దేవా నీ సన్నిధి ఉంచండి, వాళ్ళ ఆలోచనలు సన్నిధి ఉంచండి, ఎవరితో మాట్లాడుతున్నారో వారి విషయంలో నీ సన్నిధి ఉంచండి అని నిత్యము ప్రార్థన చేయగలిగినటువంటి బిడ్డలను దేవుని ఎదుట నిర్దోషులుగా, పాపం లేనటువంటి వారిగా, పాపం అంటకుండా ఆయన తన కుటుంబంలో సేవ చేశారు. ఈ సేవ చేయలేమా మనం? చెప్పండి. బిడ్డల గురించి కన్నీరు కార్చలేక, తప్పిపోకుండా, దూరం కాకుండా దేవుని సన్నిధిలో అంటే యోబు లాంటి సేవ చేసి, అందుకని నా సేవకుడు నీతి కలిగి, యథార్థత కలిగి, దుర్మార్గుడిని అసహించుకొని ఆయన నమ్మి ఇచ్చిన ఇవ్వకపోయినా ఆయన దేవుడిని ఎరిగి, అందుకని మీరు నన్ను తెలుసుకున్న దాన్ని బట్టి, అంటే సేవకులు దేవుని తెలుసుకుంటారు, తెలుసుకొని లోబడి బ్రతుకుతారు. కాబట్టి సేవకులకు నేను ఇచ్చే నిర్వచనం ఏంటి అంటే, నువ్వు దేవుణ్ణి తెలుసుకొని, దేవునికి హృదయాన్ని తెలుసుకొని, దేవునికి అంతరంగాన్ని అర్థం చేసుకొని, దేవుడు అప్పచెప్పిన పనిని నువ్వు చేయగలిగినప్పుడు దేవుని యొక్క సేవ నువ్వు జరిగించినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన ముందున్నటువంటి విషయం ఏంటంటే, కాలేబు
నా సేవకుడు అని ఆయన అడ్రస్ చేస్తూ చెప్పాడు. ఎక్కడ? సంఖ్యాకాండము 14 అధ్యాయం మరొకసారి చదవండి సార్. నా సేవకుడైన కాలేబు. ఇప్పుడు ఆయన నా సేవకుడు అని ఎందుకు అన్నాడు అన్నదానికి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేనేమంటానంటే, కాలేబు మోషేలాగా నియమించబడలేదు, మోషేలాగా దేవునికి దర్శనాన్ని పొందలేదు, మోషేలాగా ఒక ఆజ్ఞను పొంది విడిపించడానికి వెళ్ళినటువంటి వ్యక్తి కాదు. ఇప్పుడు అహరోను ఉన్నాడు, అహరోను కూడా ప్రత్యేకించబడి ఏర్పరచబడిన వాడు. అలా ఏర్పాటు కూడా లేదు. ఆయన ఏర్పరచుకున్న వారిలో మోషే అహరోనులు ఉండేనని బైబిల్ చెప్తుంది. అలా ఉన్నటువంటి వారిలో లేడు. నేను అహరోను మోషే గురించి ఆలోచించినప్పుడు ఒక మాట చాలా బాధ అనిపించే మాట ఏంటంటే, అయ్యా మోషేకే నోటిగా నువ్వు అహరోను నీ అన్న ఉన్నాడు అన్నాడు. నేనంటాను, ఎక్కడైనా అహరోను మాట్లాడా? చెప్పండి, మాట్లాడా? ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో మాట్లాడింది ఎవరు? మోషేని. ఇంకెందుకు ఉంచినట్టు? ఏం చెప్పాడు? నేను నత్తివాడంటే నువ్వు అవసరం లేదు, మీ అన్న మాట్లాడతాడు, వస్తున్నాడు అంటే ఇంకా వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా అహరోనుకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇచ్చాడా? ఇవ్వలేదు. ఈయన మాట్లాడుతున్నాడు, సవాలు ఈయన వేసాడు. ప్రతిసారి ఫరో దగ్గరికి ఈయన వెళ్ళాడు, ఈయన మాట్లాడాడు, ఈయన అద్భుత కార్యాలు జరిగించాడు. మరి ఎందుకు అహరోనును మోషేతో జతపరిచినట్టు? చాలా మంది కూడా అనుకుంటారు, జతపరచబడినప్పుడు నాకు ప్రాధాన్యత లేదు, నాకు వాల్యూ లేదు, నాకు అవకాశం లేదు, నేను ఉపయోగపడట్లేదు లేకుంటే అనుకుంటుంటారు. దేవుడికి ఒక తలంపు ఉంటుందండి, దేవుడికి ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మోషేకే నోటిగా ఇచ్చినటువంటి అహరోను ఎక్కడ మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. మోషేనే అన్ని చేస్తున్నాడు. కానీ నమ్మకంగా వెంబడించిన తర్వాత ప్రత్యక్ష గుడారములో పరిచర్య చేయడానికి ఇప్పుడు మోషే అనే దేవుడు బయట పెట్టి ఎక్కడ అహరోను లోపలికి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి పక్షపాతం ఉండదండి. కాకపోతే మనం బాధపడతాం, మనం అబ్బా నేను అనుకున్నట్టు జరగలేదే అని ఆరాటపడతాం, ఆవేశపడతాం. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు దేవుని సన్నిధిలో దర్శనం పొందుకున్నది ఎవరు? మోషే. గుడారం ఇలా కట్టాలని ఆజ్ఞను పొందుకున్నది ఎవరు? మోషే. కట్టింది ఎవరు? మోషే. నిర్మించింది ఎవరు? మోషే. బెసేలును ఏర్పరిచింది ఎవరు? మోషే. అన్నిటినీ సూచన ప్రకారం మొత్తం కట్టింది మోషేనే. కానీ లోపలికి తీసుకెళ్ళింది అహరోను. చూడండి దేవుని యొక్క ప్రేమ. ఆయన దగ్గర భేదాభిప్రాయాలు ఉండవు, తారతమ్యాలు ఏముండవు. మనం ఆలోచిస్తాం. మోషేని బయటపెట్టి అహరోను ఇప్పుడు నిత్యము ఇప్పుడు ఏంటి, ఒకవేళ మోషే ఒకసారి ఆ కొండకి 40 రోజులు దేవుని సన్నిధి గడిపాడేమో, అతి పరిశుద్ధమైన దేవుని సన్నిధిలోకి వెళ్ళగలిగిన యోగ్యత తర్వాత గుడారం కట్టబడిన తర్వాత మోషేకు లేదు. మోషే బయట ఉండాల్సిందే. అహరోను లోపలికి వెళ్ళి దేవుని సన్నిధిలో పని చేసి క్రియ చేసి బయటికి రావాల్సిన తర్వాత వచ్చేవాడే తప్ప మోషే డైరెక్ట్ గా వెళ్ళడానికి లేదు. కట్టింది ఎవరు? మోషేనే. దర్శనం ఎవరిది? మోషేనే. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. మనం కూడా అట్లా ఆవేశపడడానికి ఆలోచించడానికి మనము కూడా కాస్త ఓపికతో ఉంటే దేవుడు నీకు ఎప్పుడు ఎలా ఇవ్వాలో అది ఇస్తాడు. ఎప్పుడు దేవుడు ఉంచాడో, ఎప్పుడు ఏ విధంగా జరిగించాలో చూస్తాడు. ఇప్పుడు ఒకవేళ ఈయన ఇష్టానుసారంగా ఆయన పరిచర్య కాదండి, మోషే యొక్క పరిచర్య, అహరోను యొక్క పరిచర్య నడిపించడం కాదు. ఇప్పుడు ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, పైన దేవుని సన్నిధిలో ఉన్నాడు. అహరోను ఏం చేశాడు చెప్పండి? అప్పుడు అహరోను ఏం చేశాడు? వాళ్ళు వచ్చాయా, మోషే ఏమైపోయాడో మాకు తెలియదు అంటే వాళ్ళ ఇష్టము చొప్పున వాళ్ళని విడిచిపెట్టేశారు. సరే మీరు ఇష్టం వచ్చినట్టు తీసుకురండి, దూడం చేశారు. వాళ్ళు తినడానికి తాగడానికి మొత్తాన్ని వదిలిపెట్టేశారు. అంటే వాళ్ళు కంట్రోలింగ్ చేసే పవర్ కానీ నడిపించే బాధ్యత అనేది లేదు. కాబట్టి మనుషులు చెప్పినట్టుగా చేయగలిగినటువంటి ఆలోచన మాత్రమే ఉంది. అలాంటి బలహీన మనస్తత్వం. ఆయనైతే ఒంటరిగా దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చగలడేమో, కానీ మనుషులతో మాట్లాడి ఆయన గద్దించి వాళ్ళని బలపరిచే స్థితి
మోషేకు లేదు కాబట్టి, అహరోను బలహీనమైన మనస్తత్వం కలిగిన వాడు కాబట్టి, ప్రజల మాట చొప్పున నడుచుకునే స్వభావం ఉంది కాబట్టి దేవుడు ఆ పరిచర్య అతనికి అప్పచెప్పాడు. ఉండండి, వస్తాడు కదా, చెప్పినవాడు రాకుండా పోతాడా? ఏంటి మీరు విడిపించిన వాడు నడిపించకుండా పోతాడా అని కంట్రోల్ చేయగలిగిన స్థితి లేదు. వాళ్ళు ఏ కాడికి సరే మీరు అడిగారు, సరే మీ ఇష్టమమ్మా, మీ ఏం చేదో ఒకటి చేద్దాము, సరే కానీ లేడు కదా, మరి ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒక విధంగా ఉండాలి కదా అని వాళ్ళ ఇష్టము చొప్పున, వాళ్ళ కోరికల చొప్పున దేవునికి అవిధేయంగా విరోధంగా బ్రతకడానికి వాళ్ళ ద్వారా ఒక దూడను చేయించి శాపగ్రస్తమైన స్థితులకు కారణం అహరోనయ్య. ఎంత దారుణమండి. అందుకనే పరిచర్య విషయంలో ఎవరికి అప్పచెప్పాడో దాన్ని జాగ్రత్త కాపాడుకోవాల్సిన జ్ఞానం ఉండాలి, ఆలోచన ఉండాలి, ఆ చిత్తాన్ని వెతకగలిగిన స్థితి కలిగి ఉండాలి. లేకపోతే ఏం చేస్తామంటే ఒకరిని చూసి ఒకరు, పులిని చూసి నక్క వాతలు, సారీ నక్కేనా వాతలు పెట్టుకున్నట్టుగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి దేవుడు ఎవరికి అన్యాస్తుడు కాదు, ఎవరికి ఇచ్చింది దానిని చేయవలసిన టైంలో ఖచ్చితంగా జరిపించుకునే దేవుడు. అహరోనును మాటగా నోటిగా ఉంచినప్పటికీ కొంతకాలము దూరంగా పెట్టాడు. కానీ ఆయన లోబడి నమ్మకం ఉన్నదాన్ని బట్టి యాజకత్వ క్రియలు దేవుడు అహరోనుకు అప్పచెప్పి మోషేను బయట ఉంచాడు. మోషే కట్టిన వాడైనా సరే లోపలికి వెళ్ళడానికి అధికారం. అలాంటి స్థితి కలిగి వాళ్ళు పరిచర్య చేస్తూ ముందుకు వెళ్తున్నారు. రోజుల్లో జరుగుతున్నాయి. 40 రోజులు వచ్చేటప్పటికి వారు కనాని దగ్గరికి వచ్చారు. కనాను దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మోషే ఏం చేశాడంటే, ముందు వెళ్ళి చూసిరండి, దేవుడు చూపించే ఆ మహోన్నతమైన స్థితి ఏంటో, ఆ దేశం ఏంటో, ఆ ప్రదేశం ఎలా ఉందో, ఎంత శ్రేష్టమైన స్థితి దేవుడు మనకిచ్చాడో మీరు వచ్చి చెప్తే వాళ్ళు కూడా ఆహా ఇన్ని రోజులు నడిచిన దానికి ఫలం దక్కింది, పాలు తేనెలు ప్రవహించే దేశం మనం ప్రవేశపెడుతున్న ఒక సంతోషం పొందుకున్నట్లుగా ముందుగా సిద్ధపరచబడిన వారిని, దేవుడు ఏర్పరచుకున్న వారిని, ఒక గోత్రపు ఒక్కటి నుంచి దేవుడు ఏం చేస్తాడంటే ఏర్పరచుకుని వారిని అక్కడికి పంపించాడు. ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాడు. ఇప్పుడు నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నా అంటే, కాలేబుకు ఎలాంటి పిలుపు లేదు, ఎలాంటి ప్రతిష్ఠిత లేదు. ఆయన అహరోను లాగా చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడి ధూపం వేసినటువంటి స్థితి లేదు. కానీ దేవుడు ఏమంటే నా సేవకుడు అని అంటున్నాడు. ఎట్లా ఇదే అన్న సేవకుడు అంటాడు? ఏ సేవ చేశాడు? ఏ పరిచర్య చేశాడు? నడిపించాడా? పాటలు పాడాడా? ముందుండి నడిపించాడా? దేవుని కృపను చూపించాడా? బలపరిచాడా? ఆయనకి ఏమైనా స్థితి అప్పచెప్పబడిందా? ఏ బాధ్యత నెరవేర్చాడు అని కాలేబును గురించి దేవుడు డైరెక్ట్ గా స్టేట్మెంట్, నా సేవకుడైన కాలేబు అని అంటాడు. అంటే దానికి ఆయన కలిగినది ఏంటంటే, ఇప్పుడు దాన్ని వచ్చిన చదవండి చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. ప్రజలాడు హల్లెలూయా. కాలేబు బయటికి తీసుకెళ్ళండి అమ్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. కాలేబును దేవుడు నా సేవకుడు అనడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే, కాలేబుకున్నటువంటి మంచి మనసు. ఏంటంట? మంచి మనసు. దాని తర్వాత కూడా ఉంటుంది. ఏమని ఉంది? మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో, ఇంకా ఎలాంటి ఆలోచన లేదు, రెండో సెకండ్ థాట్ లేదు. ఇప్పుడు నింపబడి నిండా నీళ్లు నిండింది అనుకోండి, ఇంకొకటి వేయడానికి అవకాశం ఉండదు, అవునా కదా? సో విశ్వాసంలో కూడా అలా ఉండాలి. ఇప్పుడు కాలేబును గూర్చి దేవుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అతడు నా సేవకుడు. కారణం ఏంటంటే మంచి మనసు కలిగిన వాడు. మంచి మనసు కలిగిన వాడు అంటే మంచి మనసు ఉంటే చెప్పినట్టు చేస్తారు. ఇప్పుడు మీరు కానీ అదే మంచి మనసుకు ఒక డెఫినేషన్ గాని మనం చూస్తే ఎక్కడ ఉంటుంది? లూకాసు వార్త 8వ అధ్యాయం అనుకుంటాను. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం.
మంచి నేల నుండి వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నా వైపు చూడండి. ఒకవేళ మీరు బైబిల్ వెతకడం మానేసి ఎవరో ఒక్కరు చదవండి, అందరు వినండి. ఎందుకంటే రాత్రి చెప్పుకున్నాం కదా, తలలు బైబిల్ని పెట్టి ఇంకా అప్పుడే మొదలు పెడతాను కదా చదవడం. దాని ముందు వెనక ఏంటి చెప్తున్న వాక్యం ఎట్టుపోతుంది. కాబట్టి వాక్యం రెఫరెన్స్ చదివేవారు ఒకరు ఉంటారు, చదివిన తర్వాత మీరు మూసేయాలి, అర్థం చేసుకోండి. లేకపోతే చెప్తున్న మాటలు మీ చెవులు ఎక్కవు. అదే ఇంకా దొరకలేదు, ఇదా కాదా, ఏ వచ్చిన మళ్ళీ పక్క వాళ్ళని గిల్లుతారు, ఏ వచ్చినావు అని. అరే బాబు, ఎంత ప్రయాసపడి చెప్పేది నీ కోసం అయితే తర్వాత వెతుకో. అందుకని ఒకరు కుదిరితే రాసుకో రెఫరెన్స్, తర్వాత వెళ్ళి దాని గురించి స్టడీ చేయి. అంతేగాని ఇంకా మొదలు పెడతారు, వాక్యం ఎట్టుపోతుందో దానికి వెళ్ళి చూస్తూనే ఉంటారు, వెతుకుతూనే ఉంటారు. లేనిది ఏమని చెప్తున్నాను, అంతసేపు వెతకడానికి కాదు కదా. కాబట్టి దయచేసి చెప్పినప్పుడు ఒకరు చదవండి, లేదా నేనే చదువుతాను, తర్వాత శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. యోగ్యం అంటే ఇప్పుడు మంచి మనస్సు అని అన్నాం కదా. ఇప్పుడు కాలేబుకున్నటువంటి దేవుడు నా సేవకుడు అని పిలవడానికి గల అర్హత ఏంటంటే మంచి మనసు. ఏంటి మంచి మనసు? కాలేబు కలిగిన మంచి మనసు ఏంటి? అలాంటి మంచి మనసు మన జీవితంలో ఉంటే మనము కూడా ఆయన సేవకులమే. ఏంటి ఆయన మంచి మనసు అంటే, ఇప్పుడు మనం ఆ మంచి మనసుకు ఒక డెఫినేషన్ లాగా ఇక్కడ చదువుకున్నాం. మంచి నేలను విత్తబడిన వారెవరనగా అంటూ యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని, అంటే ముందు వినే విషయంలో, అర్థం చేసుకునే విషయంలో, ఆలోచించే విషయంలో మంచి ఉండాలి. అందుకని కాని చెట్టు కాని ఫలములు, మంచి చెట్టు మంచి ఫలం. నీ హృదయం మంచిగా ఉంటే చెప్పే మాట కూడా మంచిగా అర్థమవుతుంది. నీ హృదయంలో ద్వేషం ఉండి, నీ హృదయంలో పాపం ఉండి, నీ హృదయంలో ఏదో ఆలోచన ఉందనుకోండి, అందుకనేమో పచ్చ కామర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని చెప్పినట్టుగా హృదయంలో పచ్చగా ఉంటే కళ్ళు కూడా అంతా కూడా కనిపిస్తుంది. అది కాదు, వాక్యము వెలుగులో నీకున్న పొరలు తీసేసి వాస్తవం ఏంటో గమనించి నువ్వు అర్థం చేసుకోగలిగితే ఆ మంచి మనసు విని ముందు వినాలి. ఏంటి? వింటే విన్న దాన్ని బట్టి మన ఆలోచన విధానం, అరే ఇది కరెక్ట్ కాదే, ఇది వదులుకోవాలి, ఇలా చేయలేదే, ఇక మీద చేయాలని ఆలోచన కలుగుతుంది. ఈ ఆలోచన కూడా విన్న దానిని బట్టి నీలో ఉన్నటువంటి మంచి మనసుని బట్టి. అంటే మంచి మనసు అయితే చాలా జాగ్రత్తగా, ఇది నా కోసమే, నా గురించి, నేను సరిదిద్దుకోవడానికి, నేను మార్చుకోవడానికి, నేను బలపరచబడ్డానికి, నేను మళ్ళీ ఒక ఆయుధంగా తిరిగి నూతన బలం పొందుకోవడానికే, కాబట్టే నన్ను నేను సరిదిద్దుకోవాలి ఆలోచన కలిగి ఉంటుంది. లేదనుకోండి, ఏంటో ఈ మధ్య కౌంటర్ల మీద కౌంటర్లు, లేకుంటే ఏదో వాంటెడ్ గా చెప్తున్నట్టుగా ఉంది అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటాయి. దేవుడు ఏ కాలమున ఏది ఎప్పుడు ఇవ్వాలో అది ఇస్తాడు. కాబట్టి ముందు వినేటప్పుడే ఏముండాలి? మంచి మనసు ఉండాలి. ఇప్పుడు మంచి మనసు కలిగినటువంటి కాలేబు ముందుగా అందరిని పిలిచినప్పుడు ఆయన కూడా ముఖ్యుడే, ప్రధానుడే. మీరు కానీ అదే సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో మనం చూస్తే, త్వరగా కొన్ని మాటలు కానీ మనం చూస్తే, మొదటి వచనంలో చాలు, ఇక్కడ మనుష్యులను పంపము. ఇప్పుడు పంపబడిన గుంపులో ఒకడు, నా మాట వినండి, పంపబడిన గుంపులో అంటే పంపే ముందు ఏర్పరచబడిన వ్యక్తి. అర్థమవుతుందా? ఈ గోత్రంలో వీరు, ఈ గోత్రంలో వీరు, ఎవరెవరో ఏర్పరచబడ్డారో అక్కడ 12 గోత్రం నుంచి 12 మంది వ్యక్తులను మోషే ఏర్పరిచాడు దేవుని చిత్తానుసారం. ఇప్పుడు కాలేబు ఏర్పరచబడిన వ్యక్తి. ఫస్ట్ కాలేబు దేవుని దాసుని ద్వారా పంపబడిన వ్యక్తి. 2 కానీ అంటే ఇప్పుడు పంపబడినప్పుడు ఒక అధికారం ఉందా? లేదు, ఒక బాధ్యత అప్పచెప్పారు. అందుకే నేను సంఘంలో చెప్తున్నాను, అందరికి ఇక్కడ బాధ్యతలు ఉంటాయి. దాన్ని అర్థం చేసుకుని దేవుని ఎదుట మెప్పు కలుగునట్లు ప్రవర్తించడం మేలు అని చెప్పడానికి కారణం ఏంటంటే అదే.
ఈ అధికారం కోసం ఆలోచించామనుకోండి, కోరహులాగా అందరు పరిశుద్ధులే, నువ్వు ఒక్కడవేనా మాకు చెప్పడానికి వచ్చావని ఆలోచన పెరిగిపోతుంది. కానీ ఈయన అట్లం లేదు, అలాంటి ఆలోచన లేదు. ఆయన సన్నిధిలో వెళ్ళి, ఇదిగో మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను, నువ్వు ముక్కుడవే. అదేందయ్యా ఇంతమంది ఉంటే నేను ఆ కొండెక్కి దిగి అడ్డుపోయి ఇటుపోయి అని చూసి రావాలి అనే ఆలోచన కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఏమీ లేకుండా ఆయన చెప్పినప్పుడు ఏర్పరచబడిన గుంపులో ఉండి, పిలువబడిన వాడిగా పిలువబడి, తన మీద ఉన్న బాధ్యత ఏంటది? ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉన్న శ్రేష్టమైన మంచి పండ్లు అది తన ప్రజలకు చూపించి వాళ్ళని బలపరిచే ఒక బాధ్యత 12 మంది మీద ఉంచాడు. ఎలా ఉంటుందో అని భయం ఉన్న వాళ్ళకు, ఎట్లా వెళ్తామో అని భయం ఉన్న వాళ్ళ జీవితాల భయాన్ని పోగొట్టి, దేవుడు మనకిస్తున్న దేశం శ్రేష్టమైన దేశం, అక్కడ పాలు తేనెలు నిత్యంగా ప్రవహిస్తున్నాయి, అలాంటి స్థితి మేము చూసాము కాబట్టి అలాంటి దేవుని మనం నమ్ముకోవడానికి ధైర్యాన్ని చెప్పగలిగినటువంటి వ్యక్తులను ఆ బాధ్యత వారి మీద ఉంచి దేవుడు మోషే పంపిస్తే వెళ్ళి కొండ అయితే ఎక్కారు. వాళ్ళని చూశారు. చూసిన తర్వాత ఈ కాలేబు యెహోషువ ఇద్దరు అక్కడ ఉన్నటువంటి శ్రేష్టమైన ద్రాక్ష గెలలు, గెల అంటే అరటి గెల కదా, మన దగ్గర గెలలు దొరుకుతాయా? లేదు. అంటే అంత శ్రేష్టమైన గెలలు, అంటే అక్కడున్న సారాన్ని బట్టి, అక్కడున్న భూసారాన్ని బట్టి, ఫలాలు అంటే భూమిని బట్టే కదా ఫలాలు. ఎందుకని మనకు ఏంటి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ధాన్యపు సిరిగి లేకుండా ఏమంటారు? అన్నపూర్ణ అంటారు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లేకంటే ఏదో అంటారు. అంటే ఎందుకు? అక్కడ నుంచి ఎక్కువ వరి పండుతుంది, అక్కడ సారం కలిగిన భూమి ఉంది కాబట్టి భూమిని బట్టి సారాన్ని బట్టి ఫలాలు ఉంటాయి. అంటే దేవుడు అనుగ్రహించిన భూమి ఎలాంటిదో అందుకని ఆయన అడ్రస్ చేస్తూ ఆ భూమి ఎలాంటిదో, ఆ దేశం ఎలాంటిదో, పరిస్థితులు ఎలాంటివో, ఆ పట్టణం ఎలాంటిదో, పట్టణం ప్రజలు ఎలాంటి వారో, వాళ్ళు ఏం తింటున్నారో, ఎలా పండుతుందో, ఏం చూస్తున్నారో అన్ని గమనించి ఒక శ్రేష్టమైన మంచి సమాచారం ఇవ్వడం ఒక బాధ్యత వారి మీద ఉంది. వెళ్ళిన వారు అన్ని కరెక్టే, శ్రేష్టమైన మంచి ఫలాలే, కానీ అక్కడ నివసిస్తున్న ప్రజలు మాత్రం ఎలా ఉన్నారంటే ఉన్నత దేహులుగా ఉన్నారు. వీళ్ళేమో చిన్నగా ఉన్నారు, చూడ్డానికేమో చిన్నపిల్లలాగా ఉన్నారు. వాళ్ళు చూస్తే ఏమో 6 మూల జానుల్లాగా ఉన్నారు. ఇప్పుడు ఈ 10 మందిలో ఒక భయం ఉంది, ఈ ఇద్దరిలో ఒక ధైర్యం ఉంది. చూడండి, 10 మంది ఏమో ఇంత దూరం నడిచి వీళ్ళ మీద పడి వీళ్ళ దగ్గర పడి చావడానికే అన్నట్టుగా ఆలోచించారు. అరే, మనం నడిపించిన దేవుడు ఇలాంటి గొప్ప దేవుడు, వీళ్ళేమవుతారు? అమ్మోనీయులతో యుద్ధం చేసిన దేవుడు జయాన్ని జరిగించలేదా అనే తలంపు, అనే విశ్వాసం వారి జీవితాలు కోల్పోయి వచ్చి అనేకులు ఏం చేస్తారంటే, వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మో మనం వెళ్తే చంపుతారు అనే ఆలోచన. చూడండి, ఆలోచన కూడా ఎలాంటి ఆలోచన క్రియేట్ చేశారంటే, మీరు కానీ 13వ అధ్యాయం 33వ దినమ్మ 33వ వచనం. అక్కడ నెఫీనీల సంబంధులను అనాకు వంశపు నెఫీనీలు చూచితిమి, మా దృష్టికి మేము మిడతలవలే ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు పోల్చుకుంటే తప్పులేదు, అవునా? వాళ్ళు చూడంగానే నా స్థితి ఏంటి అనుకోవడం తప్పులేదు. వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళు కూడా అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? అర్థమవుతుందా? వారి దృష్టికి మేము మిడతల వల్ల ఉంటే బాగుంది, వారి దృష్టికి కూడా అట్లా ఉంటే మనం ఫీల్ అవుతున్నాం. కరెక్టా? కరెక్ట్ గా చూడండి. అంటే ఎదుటి వారికి నిరుత్సాహం కలిగించే విధంగా, బాధ కలిగించే విధంగా ఆ స్థితిని ఎంత భయానకంగా వర్ణించారు అంటే, అక్కడున్న వాళ్ళు అక్కడ ప్రదేశం మంచిదే, పట్టణం మంచిదే, భూసారం బాగుంది, ఫండ్లు బాగున్నాయి, కానీ అక్కడ నివసించే వాళ్ళు చాలా గొప్పవారు, ఉన్నత దేవులు. మనం వాళ్ళ ఎదుట మా కళ్ళకు మా దృష్టికి మేము మిడతల్లాంటిగా కనిపించాం, వారి దృష్టికి మేము అట్లే కనిపించి ఉండొచ్చు. ఇంకా సంఘంలో గలిబిలి వేసిపోయింది, గొడవ ప్రారంభమైంది. ఇంకా ఏంటి ఇంత దూరం నడిపించింది? ఎందుకా? చావడానికా, చంపడానికా అని ఎదురు తిరిగారు. అయితే మంచి మనసున్నటి కాలేబు ఎందుకు చెప్పుకున్నామంటే, మీరు చూడండి 13వ అధ్యాయం 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి,
ఏమంటున్నాడు? నిశ్చయముగా వెళుదము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుదము, మన శక్తి చాలును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ ఆలోచన గలిబిలి ఉన్నప్పుడు ఏం చేస్తాడు కాలేబు? నేను చెప్పాను మీ ఇష్టం అన్నట్లు అనుకోలేదు. వాళ్ళ దగ్గర అయ్యా మేం కదా చూసింది అని వాళ్ళ మనసులో గలిబిలి తీసివేయడానికి వాళ్ళు ఏం చేస్తారు? నిమ్మలపరిచారు. ఇది నాది కాదులే, నేను చెప్పాను, వచ్చాను, నేనైతే చెప్పానండి, నాకు సంబంధం లేదు. వాళ్ళను కూడా ధైర్యపరిచేది నీదే అని అనలేదు. మోషే ఎదుట కాలేబు ఏం చేస్తాడంటే జనుల దగ్గరికి వెళ్ళి జనులను నిమ్మలపరిచారు. ఎందుకంటే దేవుని ప్రజలం మనం నడిపించింది శ్రేష్టమైన పాలు తేనెలు ప్రవహించి దేశానికి దేవుడు నడిపించాడు. అక్కడ చేర్చగల సమర్థుడు. మీరు ఎందుకు బాధపడతాడు? ఎందుకు గొడవ చేస్తారు? ఎందుకు ఎదురు తిరుగుతారు? ఎందుకు మీరు కేకలేస్తారు అని వారిని నిమ్మలపరిచాడు. ఈ రోజుల్లో అలా నిమ్మలపరిచే మంచి మనసు ఉందా? అయితే నువ్వు సేవకుడివే. ఇప్పుడు ఆయనకి ఏ అర్హత లేదు, ఏ బాధ అంటే అతని మీద ఏ ప్రతిష్ఠిత లేదు, ఏ ఏర్పాటు లేదు. అయినప్పటికీ దేవుని పని జరగడానికి ప్రయాసపడినటువంటి వ్యక్తి అండి. ఈరోజు ఏదైనా చూపిస్తేనే తెలుసు కదా, అసోసియేషన్లో ఖచ్చితంగా ఇంతమంది వాళ్ళ ముందు ఖచ్చితంగా నేను అనిపించుకోవడానికి ఈ మధ్య ఎంత ప్రయత్నిస్తున్నారు. నేను అన్నాను, అయ్యా ప్రెసిడెంట్ అనేది నాకు అవసరం లేదు, నేను చిన్నవాడిని, నాకు బాధ. మీరు చదువు ఉంది, జ్ఞానం ఉంది, చాలా బాగా మాట్లాడాడు, ఇలా కట్టగల సామర్థ్యం ఉంది అని మీరు నాకు చెప్పారు. అయితే మీరు నా మాట వినాలి. మీరు అందరు సేవకులే. నాకు ఒక చెప్పారు కదా, దాన్ని కట్టగల జ్ఞానాన్ని దేవుని దగ్గర సంపాదించుకున్నప్పుడు, నేను దాన్ని ప్రజెంట్ చేసినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. దాంట్లో కొందరు మంచి మనసుతో అర్థం చేసుకున్నారు, కొందరేమో అర్థం చేసుకున్న వాళ్ళు. ఒక అతను ఏంటి వదిలేసి మీ చర్చిలో IFJలో అంటే సేవకుల కూడికలో మన సేవకులను కలుగుతావా అని, ఆ కుడికని ఈ కుడికి అందరూ కలిసి ప్రార్థన చేస్తుంది, వెళ్ళిపోయాడు. అర్థం చేసుకోలేదు. ప్రార్థన కూడిక అంటే ప్రార్థన చేయడం, అది ఎవరైనా సరే. సో ఇక్కడున్న వారితో పాటు అందరు కలిసి చేసుకుందాం అనే దాన్ని అందరూ ఆమోదించారు. ఒకరైతే ఆమోదించారు. దాంట్లో ఒక వ్యక్తి అందరిని కూడా సముదాయించాడు. అన్న ఈ విషయం చెప్పండి అంటే అందరితో మాట్లాడి అంటే మంచి మనసు కలిగిన వారు గొడవలను రేపక, వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో చెడుతనాన్ని కావచ్చు, వాళ్ళకి బలహీనతను కావచ్చు, వారికి వ్యతిరేకతను కావచ్చు, ఇది కరెక్ట్ కాదని వాళ్ళు నిమ్మలపరిచేవారుగా ఉంటారు. ఇప్పుడు కాలేబు ఎందుకు సేవకుడు అనిపించుకున్నాడంటే దేవుడికి చిత్తాన్ని నెరవేర్చే విషయంలో సేవకుడి యొక్క భారాన్ని మోసి ఆయన చెప్పలేకపోతున్నాడు. ఆయన చూసింది కాదు కదా, ఆయన వెళ్ళించింది కాదు కదా. నేను చూశానండి, నేను తీసుకెళ్తాను చెప్పడానికి మోసేకు లేదు. ఎందుకంటే పంపించింది వారిని, వచ్చింది వారు, చూసింది వారు. ఇప్పుడు ఎవరో ఒకరు చెప్పాలి ఇది మన కోసం దేవుడు ఇచ్చిందని. ఇప్పుడు 10 మంది రివర్స్ అయ్యారు, 2 మాత్రమే క్షేమంగా ఉంది. చూడండి, అన్ని లక్షల మందిని నెమ్మదిపరచడానికి, నిమ్మలపరచడానికి ఎంత ప్రయాసపడి ఉంటాడు. ఏ అధికారం ఇచ్చాడని ఆయన ఆ విధంగా ప్రయాసపడ్డాడు? ఏమి ఇచ్చాడని ఆ విధంగా అన్నాడు? కాదు. ఇది సంఘం బాధ్యత అనేది మనం కనిపించుకోవడానికి కాదు, దేవుని చిత్తాన్ని జరిగించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? బాధ్యత అనేది మనం గుర్తించుకోవడానికి కాదు, దేవుని పని సక్రమంగా జరిగించడం. అందుకనే ఈ కాలేబు మనుషులందరిని నిమ్మలపరిచి, వాళ్ళు నిమ్మలపరచకపోతే చివరికి ఏం చేశాడు చూడండి. 14 వచ్చా, వాళ్ళల్లో కొందరు ఏం చేస్తారు? 4 వచ్చింది. వారు మనము నాయకుని ఒకరిని నియమించుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్దాము అని ఒకరితో ఒకరు చెప్పుకొనగా, ఇప్పుడు మోషే అహరోనులు ఏం చేశారు? సర్వ సమాజం ఎదుట సాగిలపడ్డారు. కానీ యెఫున్నె కుమారుడైన కాలేబు బట్టలు చించుకొని ఏం చేస్తున్నాడు? ఏం అవసరం అండి చెప్పండి, ఏం అవసరం? ఆయన నియమించబడ్డ పెద్ద, ఆయనకు బాధ్యత అంటే ఒక అధికారం ఉన్నటువంటి వ్యక్తి ఏమీ లేదు. అయినప్పటికీ దేవుని సంఘం చీలిపోతుంటే, దేవుని వారు ఒక నాయకుని ఏర్పరచుకుని మనం వెళ్దాం రండి, ఐగుప్తే బాగుంది, అక్కడే బాగుంది,
అని ఆలోచన కలిగినప్పుడు బట్టలు చించుకొని దేవుడు విడిపించింది ఎందుకా, దేవుడు కాపాడింది ఇందుకేనా అని వారిని బలపరిచి బట్టలు చింపుకొని తన బాధను వ్యక్తపరిచి వారిని నిమ్మలపరిచినటువంటి దైవికమైన స్వభావం, అడ్డుపడగలిగిన స్వభావం, దేవుని ఉగ్రత రాకుండా వాళ్ళని నిమ్మలపరచగలిగినటువంటి దైవ సేవకుడి స్వభావం కాలేబులో ఉంది. అది అధికారాన్ని బట్టి కాదు, లేకుంటే తనకిచ్చిన అర్హతను బట్టి కాదు, భారాన్ని బట్టి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, నా సేవకుడైన కాలేబు. ఈరోజు సంఘములు అలాంటి కాలేబులు లేపబడాలి. ఆమేన్. ఇది నాది, నేను చేయాలి, నేను ప్రయాసపడాలి, నేను బలపరచాలి, నేను నిమ్మలపరచాలి అని లేపబడినప్పుడే సేవకుడు కొన్నిసార్లు మౌనంగా ఉండినప్పుడు, ప్రార్థన చేయగలిగిన తప్ప ఇంకేమి చేయలేనప్పుడు, ఎవరైతే ఇనిషియేట్ తీసుకున్నారో వారు నిలబడి సమాజాన్ని నిమ్మలపరిచి సద్దు మణిగే విధంగా వారు నిలబడగలిగినప్పుడే అలాంటి వారి ద్వారా అక్కడ ఆ యొక్క గొడవ, ఆ కొట్లాట, ఆ ఇబ్బంది తొలగిపోయినట్టుగా మనం చూస్తాం. ఏం పని కాలేబుకు? ఆయన దారి ఆయన చూసుకోవచ్చుగా, ఆయన పని ఆయన చూసుకోవచ్చుగా. ఏమన్నా ఐడెంటిఫికేషన్ వ్యక్తి లేదు. భారం అండి, అది భారం. అది సేవకునికి తత్వం. ఆయన పిలిచాడు అని పిలిచిన పని మంచిని చూపించాలి, ఫలములు చూపించాలి అని ఆలోచన బ్రతుకులో ఉంది. కాబట్టి ఇలా ఉంది అని చెప్పి వాళ్ళని బలపరిచి అక్కడ సద్దు మణిగించిన దానిని బట్టి ఇప్పుడు ఆ క్రియ జరిగించిన దాన్ని బట్టి కాలేబు గురించి దేవుడు చెప్పిన స్టేట్మెంట్ అంటే, నా సేవకుడైనటువంటి కాలేబు. ఇప్పుడు మనం కూడా సేవకులు అనిపించబడాలంటే ఏదో అధికారం ఉండాల్సిన అవసరం లేదు, ఏదో అప్పచెప్పబడాల్సిన అవసరం లేదు. భారంతో నీకు అప్పచెప్పిన పని నువ్వు చేయగలిగితే, నువ్వు ప్రయాసపడగలిగితే, నువ్వు కన్నీరు కాల్చగలిగితే, నిమ్మలు పరచగలిగితే, అడ్డుపడగలిగితే నువ్వే ఆయన చేత పేరు పొందిన సేవ. మనుషులు అనుకుంటే చాలు ఆయనతో. ఇప్పుడు అలాంటి సేవకుడైనటువంటి కాలేబుకు మీరు ఇంత ప్రయాసపడ్డాడు ఏంటండి? అందరు అహరోను అనుకుంటున్నారు, అందరు అహరోను కుటుంబాన్ని తలపోస్తున్నారు. మరి కాలేబుకి ఇంత ప్రయాసపడ్డ ఏంటి అండి అంటే, మీరు చూడండి యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. అక్కడ 14వ అధ్యాయం 13వ అధ్యాయం. 14 యెహోషువ గ్రంథం 14:13 నేను చదువుతాను చూడండి. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యంగా ఇచ్చిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను, మీరు చూడండి. మీరు ఈ 14వ అధ్యాయంలో ఇప్పుడు చూడడానికి కలిసి వెళ్ళింది ఎవరు? యెహోషువ, కాలేబు, అవునా కదా? ఇప్పుడు అధికారం ఎవరికి వచ్చింది? ఏమ్మా మీకేం స్టోరీ తెలియదా? ఇప్పుడు నాయకుడు ఎవరు? యెహోషువ, అవునా కదా? మోషే చనిపోయిన తర్వాత నాయకుడు ఎవరు? యెహోషువ. ఒకప్పుడు ఆయనతో పాటు కలిసి వెళ్ళి ఆయనతో పాటు చూసి వచ్చినటువంటి పరిచర్ల భాగస్వామి ఉండి ఆయనతో కూడా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు యెహోషువ దగ్గరికి వెళ్ళినప్పుడు కాలేబు ఎలా ఉండాలి చెప్పండి? ఉంటుందిగా, కలిసి పనిచేసినటువంటి ఆ స్వాతంత్రం గాని లేకుంటే అది గాని ఉంటుంది కదా. కానీ తన యొక్క నాయకత్వాన్ని గౌరవించి ఇప్పుడు చూడండి 6వ వచనం, 14:6వ వచనం. యూదా వంశస్థులలో గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనీజుడుకు యెఫున్నె కుమారుడు కాలేబు అతనితో ఇలాగు మనవి చేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అంటే నిండు మనసు అంటే తగ్గింపు స్వభావం కూడా ఉంది. ఎవరు సరి సమానంగా ఒకప్పుడు కలిసి వెళ్ళారు, పని జరిగించారు. కానీ ఇప్పుడు బాధ్యత అప్పచెప్పబడిన తర్వాత, అధికారం అప్పచెప్పబడిన తర్వాత ఇప్పుడు యెహోషువ దగ్గరికి కాలేబు వెళ్ళి ఏమనాలి అంటాడు, మనం వెళ్ళి యుద్ధం చేస్తాం కదా, ఆ పైన ఉంటుంది. ఏమని పని చేస్తాడు? ఇదిగో అక్కడ మనం చదివితే, మోషేతో యెహోవా నన్ను గూర్చి నిన్ను గూర్చి చెప్పిన మాట నీ వెరుగుదువు. మనవితోనే అయ్యా మన గురించి ఏం చెప్పాడో నీకు తెలుసు కదా.
నా సేవకుడిని కాలేబు యెహోషువ తప్ప ఎవరు ఆ రాజ్యంలో ప్రవేశించరు అని చెప్పారు అని ఆ మాటను బట్టి అధికారంతోనో లేకుంటే ఇంకొక విధంగానే చెప్పట్లేదు, మనవి చేశాను. ఎంత తగ్గింపండి. ఈ రోజుల్లో అలా తగ్గి ఉండగలేదు. ఏంటి ఆయన గొప్ప, నేను చేస్తున్నా కదా, నేను చెప్తున్నాను కదా, నేను కూడా కదా అని తలంపును బట్టి తగ్గింపు ఉండట్లేదు. కానీ నిండు మనసుతో యెహోవాను అనుసరించిన కాలేబు స్వభావం చూడండి. తన తోటి జతపడి వాడైనప్పటికీ అతని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, మనవి చేస్తున్నాడు. అయ్యా నీకు తెలుసు కదా మన ఇద్దరం ఎలా ప్రయాసపడ్డామో, ఏ విధంగా కొండలెక్కామో, దిగామో, ఎలా చూసామో, ఎలా వారి యొక్క వాళ్ళు ఏదైతే అంత ప్రతీకారం చెలరేగుతున్నప్పుడు ఎలా అనిచామో, ఎలా బట్టలు చించుకొని దేవుని సన్నిధి కన్నీరు కార్చామో, వాళ్ళని సద్దు మనచడానికి ఎలా ప్రయాసపడ్డాం అన్నీ నీకు తెలుసు కదా అంటూ ఈయన ఒకవేళ ముసలివాడయ్యాడు, అప్పటికి 85 సంవత్సరాలు అంటే అని అంటాడు, నేను 40 ఏళ్ళ వయసు వాడు వచ్చాను, ఇప్పటికి 45 ఏళ్ళ 85 ఏళ్ళ, అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడే అలా ఉన్నాను, నాకు మెరక పొలాలు వద్దు, పల్లపు పొలాలు వద్దు, అంటే భూములు వద్దు, నాకు కొండల ప్రదేశం కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వయసు తగ్గిన తర్వాత జనరల్ గా మేము ఎక్కడ కట్టుకుంటాంలే, ఇదిగో ఈ ప్లేస్ ఇస్తే చాలు అని అనకుండా, మునుపు ఎట్లాంటి శక్తి ఉందో ఇప్పుడు అదే శక్తి ఉంది కాబట్టి నాకు కొండల ప్రాంతాన్ని కోరుకున్న అంత దమ్ముందండి కాలేబులో. ఎవరిది బలహీనులకు అప్పచెప్పి ఆ కొండలు నునుపు చేసి అంటే అక్కడ తన నివాస స్థలాన్ని ఏర్పరచుకోగలిగిన శక్తిని ఆ వయసులో కూడా తగ్గించుకోకుండా నాకు కొండలు ఇస్తే చాలు అని మనవి చేసినట్టు. మీరు అక్కడ చూస్తే అక్కడ కానీ చదివితే అక్కడ 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ ఎంతో మంది, ఎన్నో లక్షల మంది వస్తే వారిలో ఒక్కడు మాత్రమే దేవుని వినుదీయక అనుసరించిన వాడని కాలేబు గురించి రాయబడి. ఇప్పుడు ఆయన స్వాస్థ్యంగా ఏం పొందాడు, ఇప్పుడు హెబ్రోను పొందాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం చెప్తాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు హెబ్రోను యెహోషువకుందా లేదు, మోషేకుందా లేదు, లేవీలకుందా లేదు. హెబ్రోను ఎంత శ్రేష్టమైన ప్రదేశం, అది పొందడానికి ఈయన ప్రయాసపడ్డా లేదు కదా. మనం ప్రయాసను చూసి పరలోకంలో శ్రేష్టమైన ఈవులు ఇచ్చే దేవుడు అండి. ఈ లోకంలో పొందడానికి, ఈ లోకంలో అనుభవించడం కాదు. పరిచర్యైన భారమైన బాధ్యతను ఏదైనా సంఘపరంగా ప్రజలు నడిపించే విధానంలో మనం ఆలోచించే పద్ధతి పరలోకములోనే శ్రేష్టమైన భూమిలోనే శ్రేష్టమైన అనుభవించడానికి కోసమే ప్రయాసపడాలి. హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు దేవుడు. నువ్వు ప్రయాసపడ్డావు కదా, నీకు ఈ అధికారం లేకపోయినా, ఎవరు నిన్ను గుర్తించలేకపోయినా నన్ను అనుసరించి, ఆ మాట ఉంటుంది, వెనుతీయక నన్ను అనుసరించి. ఎవరిని అనుసరించాడు, ఆయన సేవకులనే కదా. నన్ను అనుసరించిన దాన్ని బట్టి శ్రేష్టమైనటువంటి ఇవి హెబ్రోనులో దేవుడిచ్చాడు. కాబట్టి ఈరోజు కూడా మన జీవితాలు ఎలా ఉండాలి, మనము కాలేబులాగా ప్రయాసపడాలి. ఎలా? కాలేబు ఏం కలిగి ఉన్నాడు, నిండు మనసు ఉంది, పూర్ణ మనసు ఉంది, వెనుతీయలేదు, ఆయన్ని అనుసరించాడు. ప్రజలు గొడవ చేసినా సరే వాస్తవాన్ని గుర్తెరిగి ప్రజలను నిమ్మలపరచడానికి బట్టలు చింపుకొని ప్రయాసపడ్డాడు. దేవునికి ఉగ్రత రాకుండా మోషేలాగా వారి కాళ్ళ వేలపడి బతిమలాడి కన్నీరు కార్చి వారి మీదకి రావాల్సిన ఉగ్రత కోసం కన్నీరు కార్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఆయనకిచ్చిన అధికారాన్ని బట్టి నా సేవకుడు అనలేదు, కానీ ఆయన చూపించిన విశ్వాసాన్ని బట్టి కాలేబు నా సేవకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాలేబు నా సేవకుడు. ఈరోజు అలాంటి సేవకులుగా ఉండడానికి మనం ఇష్టపడుతున్నావా? ఆయన ఇచ్చేది ఉంది, పరలోకంలో శ్రేష్టమైన బహుమానం ఉంది. ఇక్కడ ఈ లోకం ప్రయాసపడే ఒక బాధ్యత ఉంది. కాబట్టి ఈ బాధ్యత అనేది గుర్తింపు కోసమో కాదు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, అనేక ప్రజలకు ఆ ఫలాలు అందించడానికే, అది చూపించడానికే అని హృదయపూర్వకంగా ఎవరైతే అనుసరిస్తున్నారో వారే సేవకులు. నీకు నిలబెట్టి కిరీటాలు వేయాల్సిన అవసరం లేదు. రేపు ఆ రోజు కూడా ఏమండు, నా నామములో, నీ నామములో స్వస్థతలు చేసాము, ప్రార్థనలు చేసాము, అవి చేశానంటే అసలు నువ్వు ఎవరయ్యా, నాకు తెలియదు పో అంటాడు. అని చిత్తాన్ని అర్థం చేసుకోవాలి. అందుకని ఆ చిత్తం అర్థం కావాలంటే ఏముండాలి, యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విని, అవును కదా నేను ఇలా ఉండాలి, నేను నా బ్రతుకు ఇలా మార్చుకోవాలి, ఇలా మార్చుకుంటే దేవుడు నాకు ఒక స్వాస్థ్యాన్ని ఇస్తాడు, ఒక స్థితిని కలగజేస్తాడు. దేవుడు వదిలిపెట్టలేదు.
అహరోను వదిలిపెట్టాడా? లేదు. శ్రేష్టమైన స్థితి ఇచ్చాడా? వాస్తవానికి ఆయన నోరుకు ఉండవలసిన వాడు కొన్ని సంవత్సరాలు ఆ మందిరం ఏర్పరచబడేంత వరకు కూడా బయటనే ఉన్నాడు. కానీ ఒకరోజు మోషేనే బయట పెట్టి అహరోను లోపలికి తీసుకెళ్ళిన దేవుడు, న్యాయం చేసే దేవుడు అండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు చేస్తున్న పనికి ఖచ్చితంగా ఆయన జీతం ఇచ్చి నీకు ఉన్నతమైన స్థితి కల్పించేవాడు. కాబట్టి చేస్తున్న పనిలో మనం నిజాయితీగా ఉండాలి, నిండు మనసుతో చేయాలి, పూర్ణ మనసుతో మనం చేయాలి. అలా పని చేసినప్పుడే మనకి ఎలాంటి అధికారము ఈ లోకంలో గుర్తింపు లేకపోయినా మనల గురించి ఏబూతో చెప్పినట్టుగా నా సేవ, కాలేబు నా సేవ. ఎందుకంటే నిండు మనసుతో ఎలాంటి ఆలోచన లేకుండా ప్రజల క్షేమం కోసం ఆలోచించినటువంటి వ్యక్తి, ఆ రాజ్యంలోకి ఆ ప్రదేశంలోకి చేర్చడానికి తను బట్టలు చింపుకొని ప్రారంభించినటువంటి వ్యక్తి, పూర్ణ మనసుతో వెనుతీయక నన్ను వెంబడించిన వ్యక్తి. కాబట్టి శ్రేష్టమైనటువంటి హెబ్రోను దేవుడు స్వస్థంగా ఇచ్చాడు. పరలోకంలో అస్వస్థం అంతే. ఈ లోకంలో మనం అక్కడ కూడా కొన్ని కేటగిరీస్ ఉంటాయి. నువ్వు పడిన ప్రయాసను బట్టి ఒకరిని రక్షించావా, దానికి తగ్గట్టు ఒక ఇల్లు ఉంటుంది. నువ్వు ప్రయాసపడ్డావా, నీతి కిరీటం, మహిమ కిరీటం, జీవవృక్ష ఫలాలు, అవి అందరు కాదు, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఆయన ప్రయాసపడిన దాన్ని బట్టి ఒక్కొక్క రేంజ్ ఉంటుందండి. పరలోకంలో అందరూ స్వాస్థ్యం పొందుకున్నారు, అన్ని గోత్రాలు పొందుకున్నారు. కానీ కాలేబు మాత్రం అప్పటికే కట్టబడి శ్రేష్టంగా ఉన్నటువంటి హెబ్రోనును దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. మన జీవితాలు కూడా అలా లోబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనము కూడా కాలేబు లాగా ఏముండాలి? నిండు మనసు ఉండాలి, పూర్ణ మనసు ఉండాలి. కపటమైన మనసు, వేషధారణ మనసు ఇలా ఉండకుండా దేవుని పని అని జరిగించి మనమందరం కూడా పరమ కానాను చేరినట్టుగా మనమందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క కాలేబు లాగా మన మీద ఉంచబడిన బాధ్యతను మనము నెరవేర్చుదుము గాక. తలలు వంచండి. తలలు వంచిన మనం దేవుడి సంఘముల నుంచి కాలేబులు లేపాలని ఆశపడుతున్నాడు. కాలేబు లాగా సంఘ క్షేమం కోసం సంఘములో నిలబడి సేవకుని యొక్క భారాన్ని మోయగలిగి, అర్థం చేసుకోగలిగి, సేవకుని పక్షాన విలపించగలిగి, ప్రజలతో మాట్లాడి నిమ్మలపరచగలిగి, సేవకుని పని చేయడానికి అది అధికారం ఇచ్చినా ఇవ్వకపోయినా, గుర్తింపు ఉన్నా లేకపోయినా ఆ పని చేశాడు. కాబట్టి కాలేబును నా సేవకుడు అయిన కాలేబు అన్నాడు. నిన్ను కూడా అలా పిలవాలని ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఒక కాలేబు వలే ఇజ్రాయెల్ ప్రజల విషయంలో నీవు ఒక భారం కలిగిన వ్యక్తిగా, ఈ సంఘ విషయంలో కూడా నీవు ఒక కాలేబుగా మార్చబడి, అయా నువ్వు స్వాస్థ్యం ఇచ్చేది నీవు, ఆశీర్వదించేది నీవు, నీకోసం నేను ప్రయాసపడతానయ్యా. కాలేబులాగా నిండు మనసుతో నేను ప్రయాసపడతాను. కోరహులాగా నేను ఎదురు తిరగను, ప్రశ్నించను, గలిబిలి చేయను. తండ్రి, కాలేబులాగా నీకు లోబడి, నీ దైవ దాసులకు లోబడి, నీ చిత్తానుసారంగా బ్రతికి నా విశ్వాసాన్ని నెరవేర్చుకొని నీతి కిరీటాన్ని అయితే శ్రేష్టమైన హెబ్రోను పొందుకుని కృపను నాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, అవును ప్రభా, ఉపదేశం చాలా మందికి అర్థం కావట్లేదు. అందుకనే మనసులో రకరకాల ఆలోచన, వాళ్ళకు తోచిందే కరెక్ట్ అని భ్రమలో బ్రతుకుతూ సంఘములో గలిబిలి, హడావుడి, ఇవన్నీ కాదు. వాక్యానుసారమైన నీతియుక్తమైన బోధ ఏంటో, స్థితి ఏంటో అర్థము చేసుకుని వారున్న స్థితిలో నీకు ఎలా లోబడి బ్రతకాలో, ఏ విధంగా నీతో అంటుకట్టుబడి ఉండాలో, ఏ విధంగా నీతో సహవాసము చేయాలో, ఏ విధంగా నీ పనిని నెరవేర్చాలో, అలాంటి కాలేబు లాంటి ఆత్మను మీరు అనుగ్రహించండి. మాకు కాలేబులు కావాలి తండ్రి. సంఘం బలపరచబడాలంటే కాలేబు లాంటి వాళ్ళు కావాలి. దేని ఆశించకుండా, ఏ గుర్తింపును కోరకుండా దేవుని పని చేయడానికి ప్రయాసపడి కాలేబులు మీరు లేపండి తండ్రి. ఆ విధంగా నేను ప్రయాసపడాలనే ఒక ప్రేరణ ప్రతి ఒక్కరు కలగ చేయండి తండ్రి. నీకు స్తోత్రం. కానీ మీరు మర్చిపోయే దేవుడు కాదు కదా. శ్రేష్టమైనటువంటి హెబ్రోను మీరు అనుగ్రహించే దేవుడు. అది నియమించడిన మోషే గోత్రానికి, మోషేకు లేదు, అహరోనుకు లేదు. ప్రయాసపడిన, గుర్తింపు లేకపోయినా ప్రయాసపడిన కాలేబుకి ఇచ్చారయ్యా. మీరు అన్యాయస్తుడు కాదు తండ్రి. నిన్ను అర్థం చేసుకొని విశ్వాస జీవితాన్ని కట్టుకోగలిగిన కృప ప్రతి ఒక్కరికి దయచేసి సంఘ క్షేమం కోసం యవనస్తులందరూ కాలేబులాగా మార్చబడి
ప్రతి వ్యక్తి నీ కోసం ప్రయాసపడి మేమందరం అక్కడ ఉండాలి, మేమందరం పరమ సీయోనులో ఉండాలి, మేమందరం వెళ్ళాలి అని ప్రయాసపడే మంచి మనసు, నిండు మనసు ప్రతి ఒక్కరికి దయచేసి బలపరచు. నీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.